వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో డయేరియా కలకలం, ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం, తెదేపా జనసేన ఆధ్వర్యంలో జయహో బీసీ సభ. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులో డయేరియా కలకలం రేపింది. పలు కాలనీలలో మున్సిపల్ నీళ్లు తాగి పలువురు అస్వస్థకు గురైనట్లు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున జీజీహెచ్ కి చేరుకున్నారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందగా మరో 10 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 3 రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన వ్యక్తి కూడా డయేరియాతో చనిపోయాడు. నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం నెలకొంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని, ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న పోలీస్ సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య శాఖ మంత్రి విడుదల రజని వెంటనే రాజీనామా చేయాలంటూ జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడి ఆ పేషెంట్ తో మాట్లాడి వాళ్ళని ఏం మార్చడానికి డైవర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది డయేరియా వల్ల చనిపోయింది కాదు, నాకు వేరే ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అట్లానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూతురు దూరమ్మ కూడా ఇక్కడ డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తున్నారు. ఈ డయేరియా వల్ల కాదు, ఇదిగా ఏదో ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్పి దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో కలిసి నూతన వైసీపీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు, రైతు భరోసా, నాడు నేడు ఇలా అన్ని పథకాలు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఉంటుందని, ఇక ఎమ్మిగనూరు తాను 40,000 నుండి 50,000 మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా, ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్లేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్ని సెట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవారికి అందాయి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, మహిళల కోసం ఆసరా కానివ్వండి, ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి. కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అనుచరులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్టానం మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యే సుధాకర్ ని కాదని ఆదిమూలపు సతీష్ ని ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఆదిమూలపు సతీష్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అని నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఆదిమూలపు సతీష్ ను అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించి నెల రోజులు గడుస్తున్న కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, కార్యకర్తలను సతీష్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ సతీష్ ఉన్నా సతీష్ కు సహకరించేదే లేదని బహిరంగంగా చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి జరదొడ్డి సుధాకర్ కు లేదా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, మణిగాంధీకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ మారుతామని హెచ్చరించారు. ఇప్పుడు మనం సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు ఇందాక ఉన్న ఎమ్మెల్యే గారు ఒక 15 రోజుల నుంచి మాకు కనపడటం లేదు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ ఎవరు, కార్యకర్త, సర్పంచ్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు అని గుర్తింపు లేకుండా తిరుగులాడుతున్నాడు. మన పార్టీ పరిస్థితి ఏమి, ఎట్లా ఉండల్లా? పార్టీల నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోవాలా? ప్రతి కార్యకర్త చెప్పుకోలేని పరిస్థితిలో చాలా బాధాకరంగా ఉన్నాడు. దీనికి హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక మురళీకృష్ణని కానీ, ఒక మణిగాంధీని కానీ, ఒక సుధాకర్ని కానీ ఎంపిక చేస్తే వాళ్ళతో ప్రయాణం చేసి పార్టీ ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయడానికి ముందుకు వెళ్తాం.
తప్పితే ఈ ఆర్మీలో సతీష్ అనే వ్యక్తికి మేమైతే సహకరించే ప్రసక్తే లేదు. ఈ సభాముఖంగా తెలియజేసేది ఇదే. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోటలో చారిత్రాత్మక సాంస్కృతిక వైభవం కొండవీడు ఫెస్ట్ 2024 కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ కల్పశ్రీ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో ఈరోజు రేపు కొండవీడు ఫెస్ట్ 2024 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా హెలికాప్టర్ ద్వారా సందర్శకులకు కొండవీడు కోటను చూపించడం, అలాగే హార్స్ రైడింగ్ మరియు కొండవీటి చెరువు వద్ద బోటింగ్, పిల్లలకు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నదేవిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేట ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సత్తెనపల్లి చెక్పోస్ట్ నుంచి టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారు, వేదిక మీద పెద్దలు, ఈ రోజున యుగ పురుషుడు, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చినటువంటి నటరత్న పెద్దలు పూజలు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప నటుడుగా, ఒక గొప్ప రాజకీయవేత్తగా, ప్రపంచంలోనే అతి కొద్ది రోజుల్లో పార్టీ స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడుగా, అలాగే తాను ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఇందిరాగాంధీ గారి తర్వాత సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసి 2 రూపాయలకే కిలో బియ్యమని, గృహ నిర్మాణ కార్యక్రమాలని అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వర్గాల వారికి తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని పార్లమెంట్ మాజీ సభ్యుడు కొనగల నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా పెద్దకాకాని సెంటర్లో తెదేపా జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనగల నారాయణ పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ తోనే బీసీలకు గుర్తింపు వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో 75,000 కోట్లు కేటాయించి రూపాయి ఖర్చు పెట్టకుండా దారి మళ్లించినట్టు ఆరోపించారు. బీసీలకు రాజ్యం రావాలంటే రాబోయే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి వదిలేసినట్లు తెలిపారు. వైకాపా విముక్తి ఏపీ బీసీలతోనే సాధ్యపడుతుందని అన్నారు. నేను పొన్నూరు నియోజకవర్గానికి దత్తత తీసుకున్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలకు వచ్చానో అంతు లేదు. మొన్న రా కథలు రాసాం బాబు గారి బహిరంగ సభకి నేను చీఫ్ కోఆర్డినేటర్ని. మరి అంతకుముందు బస్సు యాత్రలో పాల్గొన్నాను. మరి ఇట్లా అనేక కార్తీక సమారాధనల దగ్గర నుంచి మళ్ళీ ఇవాళ ఆఖరి సభ కాదు, రేపు మళ్ళీ గౌతు లచ్చన్ గారి విగ్రహావిష్కరణ పొన్నూరు నియోజకవర్గంలోనే. నేను నన్ను దత్తత తీసుకున్నట్టే నేను ఏ నియోజకవర్గంలో కూడా ఇన్నిసార్లు పాల్గొనాలి. నేను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. కానీ బయట నియోజకవర్గానికి పొన్నూరుకి చాలాసార్లు వచ్చాను. మొన్న మార్కండేయ బాబు గారు కూడా పరిచయం అయ్యారు. మరి బీసీలకి ఇందాక నరేంద్ర చెప్పారు, సగానికి పైగా జనాభా ఉండి తరతరాలుగా
అణగదొక్కబడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా వెనకబడిపోయిన బీసీల కులాలకి మొట్టమొదటిసారి బీసీ కులాల గురించి ఆలోచన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జ్యోతిరావు గారు పూలే గారి స్ఫూర్తితో బీసీలని పైకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో 9 నెలల్లో బీసీలని అండగా చేసుకుని పోరాటానికి వెళ్ళి మరి విజయం సాధించి బీసీలకి అన్న మాట ప్రకారంగా అన్ని కులాల వారికి కూడా రాజకీయంగా మొట్టమొదటిసారి అవకాశం కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన మేలు ఎవరూ మర్చిపోకూడదు. ఆయన ఆలోచన చేయకపోతే బీసీలు ఇంకా అదే స్థితిలో ఉండేవాడు. ఇవాళ ఆయన సీట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎదుటి పార్టీ వాళ్ళకు కూడా గత్యంతరం లేక సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత అయింది. ఆనాడు ప్రధానమంత్రి విపి సింగ్ గారు సారథ్యంలో మన రాష్ట్రం ముందుగా వెళ్ళి బీసీలకి 24% రిజర్వేషన్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సుంతా కూడా ఉపయోగించి తన తెలివితేటలతో దాన్ని 34% చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి వాడు కూడా రాజకీయంగా గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పొందడం వల్ల బీసీలంతా కూడా రాజకీయంగా ఎదగలిగారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు పాలకొల్లు జోన్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడాల శ్రీహరి గోపాలరావు విచ్చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అధ్యక్షులు కెవి కృష్ణవర్మ, సెక్రటరీ గొర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 30 స్కూల్స్ నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ మీట్ రావడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థుల్లో ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఏర్పాటు చేయడం వల్ల వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుందని, విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారిని అభినందించారు. పాలకొల్లు జోన్ ఐ డిక్లేర్డ్ అండ్ ఓపెన్ ది స్పోర్ట్స్ మీట్. దీనికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న పిల్లలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించిన పెద్దలు, ఏదైతే ఈ 25 స్కూల్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రెసిడెంట్ గారైన కృష్ణవర్మ గారికి, అలాగే సెక్రటరీ గారైన మన గొల్ల శ్రీనివాస్ గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, అలాగే మా ఈ స్కూల్ సుబ్బారావు గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన ఈ 25 స్కూల్ చైర్మన్లకి, ప్రిన్సిపల్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్య ఎంత ఇంపార్టెంటో అంత స్పోర్ట్స్ ఇంపార్టెంట్. అంటే ఎంత స్పోర్ట్స్ లో యాక్టివ్గా ఉంటే అంత ఆరోగ్యం అండ్ బ్రెయిన్ ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక మీ అందరినీ కూడా ప్రిన్సిపల్తో పాటు చైర్మన్ నేను కోరుకునేది ఏంటంటే ఒకే ఒక్క మాట, మీరు నెలకి 2 సార్లైనా ఈవెంట్స్ పెట్టాలని ప్రతి ఒక్కరికి నేను 2 చేతులు జోడించి చైర్మన్ అందరూ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మీరందరూ ఇది కంపల్సరీగా పాటించాలి. అంటే గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఎక్కడ గ్రౌండ్ అంటే అక్కడ తీసుకెళ్లి పిల్లల్ని మీరు అందరూ ఇలా ప్రమోట్ చేయవలసిందిగా కోరుచు, అలాగే ఎంత బాధ్యతగా మీరు ఇక్కడికి పిల్లల్ని ఈవెంట్కి తీసుకొచ్చారో అదే బాధ్యతగా తీసుకెళ్లి ప్రతి పిల్లవాడి ఇంటికి చేరేంత వరకు చైర్మన్ది, ప్రిన్సిపల్స్ ది, అలాగే తోటి టీచర్స్ ది ఇంకా 100కి 100% బాధ్యత తీసుకోవాల్సింది. టీచర్స్ అంటే ఆ పిల్లలకి తల్లి లాంటి వారు అందరూ, మీరందరూ తీసుకోవాల్సిన శ్రద్ధ 100% తీసుకోవాల్సిందిగా కోరుచు, ఈ ఈవెంట్ చాలా అద్భుతంగా చేస్తున్న ఇక్కడ ఏదైతే ఈ స్పోర్ట్స్ టీమ్ ఏర్పాటు చేసిన యాజమాన్య అసోసియేషన్ వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పిల్లలకు గురువు, నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయస్తులైన మా మహాపాత్ర సార్కి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఈ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి వాళ్ళకు ఒక ఆనంద భావం వచ్చేలాగా ఈ
ఈ యాక్టివిటీ జరగాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత కూడా అలాగే మా యాజమాన్యానికి కూడా ఉందని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. విజయనగరం పట్టణం బాబామెట్టలో ఈ నెల 6న కిడ్నాపింగ్ కు పాల్పడిన సుఫారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కిడ్నాపింగ్ కు వినియోగించిన ఒక మోటార్ సైకిల్, ఒక కార్, తులనర బంగారం వస్తువులు, ఫిర్యాదుని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ తెల్ల కాగితాలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడారు. శివకిషోర్ అనే వ్యక్తి గతంలో మన జమునాపురం దగ్గర కె సతీష్ అనే ఆసాం దగ్గర వాటర్ ప్లాంట్ నిమిత్తం ఆయన ఒక షాప్ తీసుకుని అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళిద్దరికి బాగా పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అయితే ఈ క్రమంలో ఈ శివకిషోర్ దగ్గర ఈ సతీష్ అనే వ్యక్తి ఒక 7 లక్షల రూపాయలు అప్పుగా కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గొడవలతో కారణం వల్ల ఈ శివకిషోర్ అక్కడి నుంచి అది అక్కడ ఆ ప్లేస్ ఖాళీ చేసి వాళ్ళని పట్టుకొని మనకి సూత్రంలోనే ఒక కేసులో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా సుమారు 12 ప్రాపర్టీ కూడా పంపించలేదు. అలాగే వాళ్ళపైన కూడా మన విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం జిల్లా టౌన్, పాతపట్నం, మన 1 టౌన్లో కూడా గతంలో కేసులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పీటీ వాళ్ళని పెట్టి దీన్ని నిన్ననేమో ఈ సతీష్ని ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో ఏ1 సతీష్ని ఇక్కడ మన దాసనపేట ఎఫ్సి గోడౌన్ దగ్గర అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఒక బైకు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆయన కన్ఫ్యూషన్ మీద మిగతా ముద్దాయిల్ని ఇక్కడ మన జమ్మునాపురం దగ్గరలో గల ఈ సింగపూర్ సిటీ ముత్యాలమ్మ గుడి దగ్గరలో ఈ మిగతా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ వెహికల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆభరణాలు తులమున్నర చైను ప్లస్ 2 రింగ్స్ వీళ్ళు బలవంతంగా లాక్కొని, అంతేకాకుండా బలవంతంగా ప్రామిసరీ నోట్లు ఒక 15 ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించారు. అలాగే ఒక 15 ఆధార్ కార్డుల మీద కూడా సంతకాలు పెట్టించారు. అదేవిధంగా ఒక 4 వైట్ ఎంటీ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టించి ఆయన్ని హ్యాండ్లింగ్ చేసుకుంటే అక్కడి నుంచి వాడిని కింద పెట్టుకొచ్చి వీళ్ళు తప్పించుకున్నారు. ఈ క్రమంలో మన 6వ తేదీన మధ్యాహ్నం సుమారు 1:02 ఆ ప్రాంతం అప్పుడు ఈ శివకిషోర్ ఏమో ఈ వాటర్ ప్లాంట్ దగ్గర తను అక్కడ ఉండేటప్పుడు ఒక బైక్తో 2 వ్యక్తులు నూతన సాయిని ఆయనే మెయిన్ ఇంపార్టెంట్. ఈయన ఒక బ్యాచ్ని, ఒక సుఫారీ గ్యాంగ్ని అరేంజ్ చేస్తాడు ఈ నూతన సాయిని. ఈ నూతన సాయి ఈ సతీష్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నారాయణ సంస్థలను దెబ్బతీయాలని రాజకీయంగా నారాయణను ఎదుర్కోలేక దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని నారాయణ నివాసం వద్ద నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ సంస్థల్లో అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే నెపంతో ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్లు టి వెంకటకృష్ణ, వాకాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోదాలు చేశారన్నారు. కేవలం నారాయణ సంస్థలకు చెడ్డ తేవాలనే ఇలా చేస్తున్నారని ఆగ్రహించారు. సోదాలు చేసేందుకు వచ్చిన వారు నారాయణ హాస్పిటల్తో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నారాయణ నివాసంలో సైతం అక్రమంగా సోదాలు చేయటం సరికాదన్నారు. సోదాల నెపంతో నివాసంలోని తలుపులు, బీరువాలు పగలగొట్టే సంస్కృతి సరికాదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నారాయణ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. చంద్రబాబుకు షూరిటీ లేదు, సోమిరెడ్డికి భవిష్యత్ లేదంటూ ప్రచారాలు చేస్తున్న అతిపెద్ద అవినీతిపరుడు మంత్రి కాకాని మాత్రం తాను పెట్టిన కేసులలో జైలు ఊచలు లెక్క పెట్టడం గ్యారంటీ అని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఆనందప్రసాద్, కాకు పెంచులయ్య, హనుమాన్ ఆధ్వర్యంలో 16 కుటుంబాలకు చెందిన వ్యక్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి మాట్లాడారు.
గ్రామస్తులందరికీ తెలియజేసేది, వీళ్ళు ఎంతమంది వచ్చినా, రెవెన్యూ అధికారులు వచ్చినా, పోలీసు వచ్చినా, మిలిటరీని దించినా, నేను ఈ గ్రామానికి సంబంధించి, ఈ కొండలకు సంబంధించి ఒక్క బండ కూడా ఎత్తుకునే పడకుండా నిలిపేటువంటి బాధ్యత నాది. చెప్పండి కొట్టడా ఇంత మాట చెప్పాడు. గ్రేట్ లీడరు. ఇంకా అక్కడ ఏదో ఇంకోదేం చెప్పాడు, ఈ రాయలు వేస్తే నా శవం వేస్తాడు. అది కూడా చూడాలి. అటువంటి గొప్ప నాయకుడు వచ్చాడు. ఇప్పుడు ఆడ ఇక్కడ కొండలు లేపేస్తున్నాడు, ఆడ కృష్ణపట్నం పోర్టు లేపేశాడు. ఆ కంటైనర్ పోర్టు మీకు ఊరికే 2 మాటల్లో చెప్తా, మనందరికి సంబంధించింది. ఈరోజు ఆ పోర్టు ఉండేందువల్ల ఒక పత్తి, ఒక మిరప, ఒక పొగాకు, ఒక బియ్యం, రొయ్యలు, చేపలు, రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకి అదొక హబ్. అది ఎక్స్పోర్ట్కి, రైతులకి ఎగుమతులకి, పరిశ్రమలకి దిగుమతులకి. 1996 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఆడ ఫౌండేషన్ జరిగింది. తర్వాత నాట్కో నుంచి సివి రావు గారు నవేగా తీసుకున్న తర్వాత భారీగా జరిగిపోయింది. 2019కి సంవత్సరానికి 6 లక్షల కంటైనర్లు ఎక్స్పోర్ట్ అయినాయి. 6 లక్షల కంటైనర్లు 19కి. కలుషిత నీటిని తాగి తీవ్ర అనారోగ్యం పాలై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్ కి వచ్చిన మంత్రి విడుదల రజనిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ చేరుకున్న బీజేపీ నేతలు ఆమెను నిలదీశారు. కలుషిత నీటిని సరఫరా చేసినందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. మంత్రికి బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళ అయిన తనను అడ్డుకుంటారా అంటూ మంత్రి విసుక్కుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరఫరా అధ్యయన పారిశుధ్యం గురించి తాము ముందే హెచ్చరించినా నగరపాలకులు పట్టించుకోలేదని బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లూరి జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. నగరంలో కలుషిత నీరు వస్తుంటే వాలంటీర్లు, సచివాలయాల సెక్రటరీలు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఒక 3-4 రోజుల నుంచి ఈ యొక్క కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 40-45 మంది వ్యక్తులు అతిసారాతో, వాంతులు, విరోచనాలతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవటం, ఒక 17 ఏళ్ల పాప చనిపోవటం చాలా బాధాకరం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ పేరుతో అనేక కోట్ల రూపాయలు ఇచ్చి స్వచ్ఛమైన నీరుని ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వమని తెలియజేస్తూ ఈ యొక్క గుంటూరు నగరం కూడా మంచినీటి కోసం సుమారు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వారి యొక్క పాలన, వారి యొక్క ఎమ్మెల్యేలు, కమిషనర్ కోసం కార్పొరేటర్లు కకృతి పడుతున్నారు తప్పితే ప్రజల మా ప్రాణాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి చిటికేస్తే మేము అనుకున్న సాధిస్తాం, బటన్ నొక్కితే పేద ప్రజల దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వెళ్తాయంటే ఈరోజు బటన్ నొక్కి కలుషితం నీరుని అందరికీ సప్లై చేశారంటానికి ఈరోజు జరిగిన సంఘటనే కారణం. మీ ఒక్క వాలంటీర్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఫేక్ అని తెలియజేయడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు. ఇన్ని రోజుల నుంచి కలుషితమైన నీరు వస్తుంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? మరి కార్పొరేటర్లందరూ కమిషన్ల కోసం తిరుగుతున్నారా? మరి మేయర్ గారు ఏం చేస్తున్నారు? మేము నిత్యం ప్రజల్లో ఉంటాము, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ, మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు? దీనికి సమాధానం తక్షణం చెప్పాలి. మరి ఇక్కడే ఉంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి ఇక్కడే ఉంటున్న ఎమ్మెల్యే గారు, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా ఇక్కడే ఉంటూ గత 4-5 రోజుల నుంచి కూడా కలుషిత నీరు వస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఏ వాలంటీర్ ద్వారా కూడా ఏ ఒక్క ప్రజలకి, ఏ ఒక్క ఇంటికి కూడా సమాచారం అందించలేని స్థితి. కమిషనర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు, వేడి నీళ్లు కాచుకొని తాగండి అని. అది 3 రోజుల పాటు చాలన్నారు. మరి తర్వాత ఏమైంది అంటే మీ వ్యవస్థ 3 రోజుల తర్వాత కూడా కుప్పకూలిపోయిందా? అంటే పేద ప్రజలు ప్రాణాలంటే మీకు అంత ప్రాణాలతో చెలగాటం అంత ఈజీగా ఉందా మీకు? వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి విడుదల రజని పరామర్శించారు. మంత్రి రజని మాట్లాడారు. వాంతులు, విరోచనాలతో కొంతమంది మరి మన జీజీహెచ్కి రావడం జరిగింది. మరి వారందరినీ కూడా
ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవల్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు DGHకి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి 20 మంది కూడా మరి ఈ వాంతులు విరోచనాలు కంప్లైంట్తో మరి అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కూడా మరి వాళ్ళు పలకరించడం అనేది జరిగింది. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా, ఎలా ఉంది, ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయి అనే దాని మీద కూడా వాళ్ళతో 1-to-1 మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకు ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా కావాలా, ఇంకేమన్నా కావాలా వాళ్ళకి సంబంధించి అని చెప్పి కూడా వారితోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీడియా అన్నలందరూ కూడా మాతో పాటు ఫాలో అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినప్పటికీ ఇప్పటికి వాళ్ళకి నీరసంగా ఉందా, ఇప్పుడు కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారా, ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో, డాక్టర్లు ఎంత చక్కగా కూడా బాధ్యతగా వాళ్ళకు ఎంత మంచి హెల్త్ కేర్ ఇచ్చారనే దాని మీద కూడా వారి మాటల్లో, వాళ్ళ అటెండీస్ వారి మాటల్లో కూడా మీడియా అన్నలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా వినడం జరిగింది. ఇదే కాదు, అంటే పొద్దున్న నుంచి కూడా ఎవరైతే వచ్చారో, అలాగే ఇంకా ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్తో ఇంకా ఎవరైనా వచ్చినా కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఏ టైంకి వచ్చినా ఏదున్నా కూడా ఒక బెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని, ఒక మంచి వైద్యాన్ని అందించేదాకా మరి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజంతా కూడా మానిటర్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. అందరూ చక్కటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, మేబీ ఏదన్నా కారణాల వల్ల ఈ వాంతులు విరోచనాలకు సంబంధించిన ఇంకేదైనా కారణాలు ఉంటే కనుక వాటికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేసి పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫుడ్ శాంపుల్స్ కానీ కొన్ని వాటర్ శాంపుల్స్ కానీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు, వాటిని టెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యాక్చువల్ రీజన్స్ అనేది మనకి ఇంకా కూడా తెలీదు. సో వెరిఫై చేసినాక, ఎంక్వైరీ చేసినాక కొన్ని శాంపుల్స్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాక మరి వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఏ కారణం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేది వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో కూడా వాటర్కి సంబంధించిన క్లోరినేషన్ కావచ్చు, ఇంకా ఏ ఏ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి కానీ ఏర్పాట్లకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా మనం పూర్తిగా కూడా బాధ్యతతో అన్ని విధాలుగా కూడా మనము ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ఇంకా ఇక్కడున్న ఏ కన్సర్న్స్ అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అదే నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి ఆల్రెడీ మనము ఒక వెరిఫై చేయమని ఒక ఎంక్వైరీ మనం చేసాము. శాంపుల్స్ కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. రిపోర్ట్స్ వస్తే ఏంటి అనేది మనం నిర్ధారించడానికి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి డయేరియా లాంటి సిమ్టమ్స్, ఈ వామిటింగ్స్, ఈ మోషన్స్ ఏదైతే అంటున్నామో, కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మనం చూసినట్టయితే మరి ప్రతిపక్షాలు ఏ విధంగా శవ రాజకీయాలు చేస్తున్నాయి అనే దానికి ఈరోజే మన గుంటూరులోనే ఈరోజే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు డయేరియా అంటే ఏంటో నేను చెప్తాను. ప్రతిపక్షాలకి ముఖ్యంగా టీడీపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. డయేరియా అంటే ఏంటంటే 2018లో టీడీపీ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడనే ఇదే సిటీలో డయేరియా టీడీపీ హయాంలో వస్తే 10 ఏరియాలకు వచ్చింది. 2400 మంది జనాభా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో డయేరియాలో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. 24 మంది ఎలా మృతి చెందారో ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి బాధ్యత లేని ప్రభుత్వం ఆనాటి టీడీపీ ప్రభుత్వం, అది డయేరియా అంటే. ఈరోజు మనం చూసినట్టయితే డయేరియా అని ఏదైతే ఒక సిమ్టమ్స్ లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయో, అక్కడ 2, ఆ బజార్లో 2, అక్కడ 2 లాగా ఉన్నాయి. డయేరియా అంటే ఏంటంటే ఒక బజార్ వచ్చేస్తుంది, ఒక ఫ్యామిలీ వచ్చేస్తుంది, అలా స్ప్రెడ్ ఉంటుంది దాన్ని. కానీ సీజన్లో అక్కడ కొన్ని మనకు వచ్చాయి కాబట్టి కొంతమంది వస్తున్నారు కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ని మనం ఇస్తున్నాము, రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మరి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ని కూడా ఏ విధంగా మరి వీళ్ళ టీడీపీ వాళ్ళు ఏ విధంగా శవ రాజకీయాలకు వాడుతున్నారనే దాని మీద ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక మహిళా మంత్రిగా, ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే వైద్య సేవలు పొందుతున్నారో, అనారోగ్యం పాలయ్యారో వాళ్ళని పలకరించడానికి వస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు రౌడీయిజానికి ఒక మహిళా మంత్రి మీద
మరి ఏ విధంగా రౌడీయిజానికి ఒడిగడుతున్నారో మీ మీడియా అంతా కూడా చూశారు. మరి ఇదేంటి, ఈ రౌడీయిజం ఏంటి? ఒక బాధ్యత గల ప్రభుత్వంగా నేను ఈరోజు వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కేర్ని మనం ఇస్తున్నామా లేదా, ఇంకేం కావాలి, ఏం చేయాలి అనే దాని మీద చూడటానికి వస్తే ఈ విధంగా రౌడీయిజానికి ఒడిగట్టడం, దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో డయేరియా కలకలం, ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం, తెదేపా జనసేన ఆధ్వర్యంలో జయహో బీసీ సభ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.